ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా బడిఈడు పిల్లలను చదువుకు దూరంగా ఉన్న పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దుబాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా సిద్దిపేట జిల్లా దుబాక పట్టణంలోని పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల సిబ్బంది విద్యార్థులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు మౌలిక వస్తువులతో చక్కనైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని, విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉచిత విద్యతో పాటు ఉచిత బోధన, ఇతర సౌకర్యాల కల్పనతో నేడు ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులందరికీ వరంగా మారాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం పట్నం భూపాల్, 16వ వార్డు కౌన్సిలర్ దేవుని రాజు, పాఠశాల ఉపాధ్యాయులు గాజుల రామచంద్రం, నాగేశ్వరరావు, రజిత, పద్మ, సిఆర్పి రవి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అంటే అంతకుముందు నెగ్లెక్ట్ ఉండేది. మాకు అలాంటి సదుపాయాలు లేవు. అప్పుడు మీకు అన్ని రకాలుగా సదుపాయాలు వచ్చినాయి కాబట్టి ప్రైవేట్ పాఠశాలలకు నీట్గా మన పాఠశాలలు ఉంటున్నాయి కాబట్టి మన స్ట్రెంత్ను పెంచుకున్నా. మీరు ఇంకో నలుగురు చెప్పండి, బడిబాటకాయ ఇప్పుడు వెళ్తారు కదా, తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ మన స్ట్రెంత్ను పెంచి మన ప్రభుత్వ పాఠశాలను ఇంకా స్ట్రెంత్ పెంచుకొని సార్ అన్నట్టుగా అటెండెన్స్ సార్కి అవార్డు అనుకుంటుంది. మీరు కూడా తెచ్చుకోవాలి 100%. అది తెచ్చుకొని మన ప్రభుత్వ పాఠశాలలు అంటే ఏంటి అనేది నిరూపించుకొని మా వంతు సహకారంగా మీ అందరికీ ఉంటుంది. తప్పకుండా ఎలాంటి సమస్యలు ఉన్నా మాకు చెప్పవచ్చు, మేము తప్పకుండా నెరవేరుస్తాం. భవనం అంటున్నారు సార్, తప్పకుండా నెరవేరుస్తాం. మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు అల్పాహారం కానీ, భోజనాలు కానీ, బ్రేక్ఫాస్ట్ అన్ని వస్తుంది. యూనిఫామ్స్, వెల్త్ ప్రతి ఒక్కటి మీరు అయ్యో ప్రైవేట్ స్కూళ్ళలో చదివితే ఇది ఉండేదేమో అనేది కాకుండా మీకు ఫ్రీగా వస్తుంది. మళ్ళీ మీరు అందరూ మంచి చదువుకొని మన పట్టణాన్ని కూడా మీ వంతుగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. దాన్ని చేసుకునేటువంటి ఒక 1 అవర్ అవకాశం ఇస్తున్నాము. అలాగే ఇండోర్ గేమ్స్ ఒక 1 అవర్, డ్రాయింగ్ సంబంధించినటువంటిది 1 అవర్ ఇస్తున్నాం మేడం. కంప్యూటర్ సంబంధించినటువంటి అంశం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా ఈరోజు సిస్టంలోనే రాయాల్సి ఉంది కాబట్టి వీళ్ళకి ఒక మౌజ్, ఫైల్ సేవింగ్, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకునేటువంటి 4 అంశాలు మన పాఠశాలలో తీసుకోవడం జరిగింది. వాళ్ళకి రోజు అల్పాహారం టిఫిన్ కూడా అందిస్తూ ఉన్నాము. 12 వరకు ఇక్కడ ప్రోగ్రామ్ స్పెషల్గా చేస్తూ ఉన్నాము. అది మన పాఠశాలకు ఎన్నుకోవడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి 100 మంది విద్యార్థులకు మనకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా ప్రభుత్వము మనం కార్యక్రమం చేసిన తర్వాత మనం తీసుకునేటువంటి వెసులుబాటు. ఇంకొకటి ఏంటంటే మనకు నెక్స్ట్ ఇయర్కు ఒకటి ఏంటంటే మాకు కొత్త బిల్డింగ్, ఆ పాత బిల్డింగ్ కూల్చివేసేది జిమ్ వచ్చింది మేడం. మీరు ఒకసారి ఇనిషియేట్ తీసుకొని మళ్ళీ మీరు అది ఒక ఎయిని పంపించుకొని ఎంత అమౌంట్ ఉంది, ఇంకెంత అడిషనల్ కావాలని మీరు ఒకసారి ప్రపోజల్ జెడ్పీ సిఇఓ గారికి పంపిస్తే వారు దానికి సరిపోయిన అమౌంట్ ఇస్తామని చెప్పింది మేడం. మీరు దానికి సంబంధించినటువంటి ఫార్మాట్లు, టెక్నికల్ ఫార్మాట్స్ అండ్ దానికి సంబంధించి మీరు చేయాల్సిందిగా కూడా ఈ సమయంలో కోరుతా ఉన్నాం. మాకు ఇది ఒకటి ఇస్తే సమ్మర్లో మనకు అక్కడ కిచెన్ గార్డెన్ కొంచెం స్పేస్ వస్తుంది. ఉన్న ప్లేస్లో కొంచెం బెటర్ దెన్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మీరు తప్పకుండా నెరవేరుస్తారు.